వేలాది పాటలు వచ్చినాయి, చాలా పుస్తకాలు తీసినటువంటి చరిత్ర వచ్చింది. ఈ చరిత్రను సంక్షిప్తం చేసుకోవాల్సినటువంటి అవసరం, ఈ చరిత్రను ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. దోపిడీ పీడన లేనటువంటి, కార్పొరేట్లు లేనటువంటి, రేపటి ప్రాంతీయ పార్టీలలో ఇంతకుముందు చెప్పినటువంటి జైళ్లకు పోకుండా ఉండనటువంటి పందిపప్పు లేనటువంటి తెలంగాణ కావాలి. ఆ తెలంగాణ కోసం మధ్యతరగతి నిల్చోవాలి. అందుకోసం మొత్తం 10 జిల్లాల్లో చేసే పోరాటం వేరు, 10 జిల్లాలలో వచ్చినటువంటి స్పందన వేరు, నగర కమిటీ చేసేటువంటి పోరాటం వేరు. మొత్తం 10 జిల్లాల బాధ్యత అంతా మీ మీద ఉంది. మిమ్మల్ని మేమంతా 10 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళం పెద్దన్నలాగా చూస్తాం, మా మంచిర్యాల వైపు నుండి మిమ్మల్ని ఎదురు చూస్తూ ఉంటాం. అందుకోసం ఈ నగర కమిటీ మీద ఉన్నటువంటి ఆ బాధ్యతను మీరు మీద వేసుకొని రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభ, రేపు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి భూ కబ్జాలు, వీటన్నిటికి వ్యతిరేకంగా దోపిడీ పీడన అణచివేత లేనటువంటి, కులాలు లేనటువంటి, మత దురహంకారం లేనటువంటి, జాతి దురహంకారం లేనటువంటి ఒక కొత్త తెలంగాణను సృష్టించడానికి రావి శాస్త్రి చెప్పినట్టు ఈ ప్రాంతంలో కూడా ఈ రాక్షస గొప్పలన్నీ రత్నాలైన గొప్ప పోరాట వారసత్వాన్ని, గొప్ప త్యాగాన్ని సంతరించుకున్నటువంటి ఈ గడ్డను నిలబెట్టడంలో కూడా ఈ హైదరాబాద్ నగర కమిటీ మొత్తం 10 జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక దిక్సూచిగా ఉండాలని, పెద్దన్న పాత్ర పోషించాలని, అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా ఆ పాత్రను పోషించడానికి సిద్ధం కావాలని, తెలంగాణ విద్యావంతుల వేదికను బలోపేతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విజయమాసం.